కోట్లాది రూపాయలతో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. రోగులకు పరీక్షలు చేసేందుకు పరికరాలు కొనుగోలు చేశారు. కానీ డాక్టర్లు, టెక్నీషియన్లు నియమించలేదు. దీంతో వైద్యం అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. హన్మకొండ జిల్లాలోని కమలాపురం 30 పడకల ఆసుపత్రిపై స్పెషల్ స్టోరీ. ఇది హన్మకొండ జిల్లా కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రి. చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు ఇక్కడికి వైద్యం కోసం వస్తుంటారు. ప్రభుత్వం కోట్ల రూపాయలతో 2 అంతస్తుల భవనంలో 30 పడకలు ఏర్పాటు చేసింది. డాక్టర్లు, స్టాఫ్ నర్సులతో పాటుగా టెక్నీషియన్లు కలిపి 57 మందిని కేటాయించింది. పూర్తి స్థాయిలో డాక్టర్లను నియమించకపోవడంతో రోగులకు వైద్య సేవలు అందడం లేదన్న విమర్శలున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు రోగులు ఫిర్యాదు చేయడంతో పరకాల ఆసుపత్రి నుంచి 4 డాక్టర్లు, 1 ల్యాబ్ టెక్నీషియన్ను డిప్యూటేషన్పై పంపించారు. గత ప్రభుత్వం 2 ఏళ్ల కిందట కమలాపురం PHCని సామాజిక ఆరోగ్య కేంద్రంగా మార్చింది. అయితే టెక్నీషియన్లు లేక ఎక్స్రే యంత్రం మూలన పడింది. స్కానింగ్ మిషన్ అప్పుడప్పుడు గర్భిణీలను పరీక్షించేందుకు ఉపయోగిస్తున్నారు. రోగ నిర్ధారణ చేసేవారు లేక మందులిచ్చి పంపిస్తున్నారు. టెక్నీషియన్లు లేక పరికరాలన్నీ పనికి రాకుండా పోతున్నాయంటున్నారు రోగులు. ఇక్కడ డిప్యుటేషన్ల మీద కాకుండా పర్మనెంట్గా ఇక్కడ డాక్టర్లు నియమించాలని చెప్పేసి, అలాగే ఇక్కడ ఉన్న పరికరాలకు సంబంధించి వాళ్ళ టెక్నీషియన్లను కూడా ఇక్కడ నియమించాలని చెప్పేసి గవర్నమెంట్ వీళ్ళు ఇక్కడ నుంచి హన్మకొండకి వెళ్ళమని చెప్పేసి అంటున్నారు. సో ఎంజిఎంకి అటు ఇటు వెళ్తున్నారు పేషెంట్స్. ఆ మార్గ మధ్యలో కూడా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి దీని గురించి కొంచెం దృష్టి తీసుకొని ఇక్కడ డాక్టర్లను పెడితే అందరికీ బాగుంటుంది. డాక్టర్లు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో తెలియడం లేదంటున్నారు రోగులు. ప్రమాదం జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదంటున్నారు. గర్భిణీలు పురిటి నొప్పులతో రాత్రి వేళల్లో వస్తే స్టాఫ్ నర్సులే ప్రసవం చేస్తున్నారని చెబుతున్నారు. సూచి తర్వాత సార్ రాసి సూచి బదులు పట్టుకోవాలి. బేడలేరు ఇక్కడ సుదూర ప్రాంతాలకు వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ కావాల్సిన పరిస్థితి ఉంది. ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎక్కువ మొత్తంలో మూవ్ అవుతున్నారు. ఇక్కడ అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉండి డాక్టర్స్ అందుబాటులో ఉంటే ఇక్కడికే ఎక్కువ మొత్తంలో వచ్చే ఆస్కారం ఉంటుంది. రెగ్యులర్ డాక్టర్లు, స్టాఫ్ను ప్రభుత్వం నియమించాలంటున్నారు రోగులు. పరీక్షల కోసం బయటకు వెళ్లే పరిస్థితి రాకుండా టెక్నికల్ స్టాఫ్ను ఏర్పాటు చేయాలంటున్నారు. ఈ హాస్పిటల్లో అన్ని ఉన్నప్పటికీ కూడా డాక్టర్లు కరువైనరు, టెక్నీషియన్లు కరువైనరు. కనుక మేము త్వరగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లను రిక్రూట్మెంట్ చేసి మరి అనేక సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి ప్రజలు లేకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం. అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా ఈ హాస్పిటల్లో మెరుగైన డాక్టర్లను పెట్టించి తర్వాత ఇప్పటివరకు ఈ హాస్పిటల్లో దాదాపుగా ఒక 2 సంవత్సరాల నుంచి ఆ పేషెంట్ కేర్లకైతేనేమి లేకపోతే ఆయాలకైతేనేమి ఇతర వరకు 2 సంవత్సరాల నుంచి జీతాలు రాకుండా వాళ్ళతో వెట్టి చాకరీ చేయించుకున్నటువంటి చరిత్ర కమలాపూర్ మండల ఈ ప్రభుత్వ హాస్పిటల్ది. డాక్టర్లు తక్కువగా ఉన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు హాస్పిటల్ సూపరింటెండెంట్. ఆసుపత్రికి రెగ్యులర్ డాక్టర్లు, సిబ్బందిని నియమించాలంటున్నారు జనం.